Hi everyone. APSLPRB Mains Constable previous paper maths question and answers. 13th question. From a cylindrical wooden block of height 30 cm right circular cone of the same height and same base is carved out. The semi-vertical angle of the cone is 45 degrees in the sum of the areas of internal and external surface of the remaining wooden block is 30 సెంటీమీటర్ల ఎత్తుగల స్థూపాకార కొయ్య దొంగ నుండి అంతే ఎత్తు అంతే ఆధారం గల ఒక లంబవృత్తీయ శంకువును దొలిచి తొలగించారు. శంకువు యొక్క శీర్ఘార్థ కోణం 45 డిగ్రీలు అయితే ఆ శంకువును తొలగించగా మిగిలిన కొయ్య దొంగ యొక్క అంతర మరియు బాహ్య తలముల వైశాల్యం మొత్తం. అంతర మరియు బాహ్య తలముల వైశాల్యం అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సర్ఫేసెస్ ఆఫ్ ద రిమైనింగ్ వుడ్ బ్లాక్ వచ్చేసి రెక్టాంగులర్ ఐ మీన్ సిలిండ్రికల్. ఒక సిలిండర్ లాగా హైట్ ఇచ్చినాడు. సిలిండర్ హైటు కోన్ హైటు 30 సెంటీమీటర్లు, రేడియస్ కూడా 30 అన్నాడు. మనకి స్లాంట్ హైట్ కావాలా. సరే, ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఆఫ్ ద రిమైనింగ్ వుడెన్ బ్లాక్. సిలిండర్ యొక్క పై సర్ఫేస్ ఏరియా, తర్వాత టాప్ ఏరియా, తర్వాత కోన్ సర్ఫేస్ ఏరియా, ఆ మూడింటిని క్యాలిక్యులేట్ చేయగలిగితే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఏరియా వచ్చేస్తుంది మనకి రిమైనింగ్ వుడ్లో. సో సిలిండ్రికల్ సర్ఫేస్ ఏరియా ఏంది 2πRH. సిలిండ్రికల్ టాప్ ఏరియా πr², కోన్ సర్ఫేస్ ఏరియా πrl. R తెలుసు, H తెలుసు. L తెలియాలంటే అది L =√h² + r². స్లాంట్ హైట్ అనమాట కోన్ది. H తెలుసు, R తెలుసు. 30² + 30² 30√2. సబ్స్టిట్యూట్ చేసేస్తే RHL 900π × 2 + 1 + √2 900π 3 + √2. ఆప్షన్ సెకండ్ ఆప్షన్. ఏమైనా డౌట్స్ ఉంటే